సంతోషముగా ఉండండి. ఏంటి సంతోషముగా ఉన్నారంటే, నా దేవుని యందు నేను నమ్ముతాను, నా దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నా దేవుడిని నేను నమ్ముతున్నాను, ఆయన ఏదైనా చేయగలడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రభువునందు నిరీక్షణ ఉంచి నువ్వు సంతోషముగా ఉంటే అపవాది ఏడుస్తాడు, నువ్వు ఏడుస్తా ఉంటే అపవాది నవ్వుతాడు. గమనించండి ప్రియులారా, నీవు సంతోషముగా ఏదైనా కానీ, ఒక ఇల్లు కడుతున్నావు, ఇల్లు సగంగా కట్టిను, డబ్బులు లేవు, పరిస్థితి ఏంటి, అంత వేదనగా ఉన్నది. ప్రభువునందు నిరీక్షణ ఉంచి దేవుడు కొనసాగిస్తాడు పని అని చెప్పు. జెరుబ్బాబెలుతో నువ్వు మందిరం కట్టాలి జెరుబ్బాబెలు అని చెప్పి జకర్యా ప్రవచనం చెప్పినాడు. అయితే ఇది ఎక్కడ జరుగుతుంది? మందిరం అంటే మామూలు ఇష్మారాడు సొలొమోను రాజుగా ఉంది, దావీదు సంపాదించిన ఆస్తి యావత్తును పెట్టి మందిరాన్ని కట్టినాడు. నేను చెరసాలలో అంటే బబులోని యొక్క చెరలో ఉన్నాను, ఈ చెరలో నుంచి నేను బయటికి వెళ్ళి అక్కడ మందిరం కట్టడం ఇది జరుగుతుందా అంటే బలపరిచి ఆ యొక్క ఇశ్రాయేలు దేశం తీసుకొని వచ్చినాను. తీసుకొని వచ్చిన తర్వాత జెరుబ్బాబెలు నీవే దావీదు వంశంలో ఉన్నవాడిని, నీవే రాజువి అని చెప్పినాడు. నీవు దగ్గరుండి మందిరాన్ని కట్టించాలి. ఇది అట్ట సాధ్యమయ్యా, ఇది అట్ట ఎలా సాధ్యమయ్యా అంటే శక్తి చేత బలము చేత కాదు, నా ఆత్మ చేత ఇది జరుగుతుంది. ఆమేన్. శక్తి చేత బలము చేత కాక నా ఆత్మ చేత ఇది జరుగుతుంది. కనుక నీవు మందిరాన్ని కట్టలేవు, కానీ నా ఆత్మ కట్టిస్తుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే నేను ఆజ్ఞాపిస్తాను, నలుదిక్కుల నుంచి నీకు ధాన్యము ధనము నీ దగ్గరకు వస్తుంది. ఆమేన్. ప్రియ దైవ జనగా గమనించండి, ఏ రాజు, ఏ కోరేష్ రాజు అయితే మీరు వెళ్ళిపోయి మందిరం కట్టుకోమని చెప్పినాడో అదే కోరేష్ రాజు తన ధనాగారములో నుంచి ధనం ఇచ్చినాడు, మందిరం కట్టుకోండి అని. ఆమేన్. దేవుడు చేయలేని కార్యం ఏమన్నదండి? నువ్వు నిరీక్షణ ఉంచితే నీ కార్యము జరుగుతుంది. నువ్వు నిరీక్షణ ఉంచకపోతే ఏమి జరగదు. ప్రభునందు నమ్మకం ఉంచకపోతే ఏమి జరగదు. విశ్వాసి అంటే ప్రభునందు విశ్వసించేవాడు అని అర్థం. నువ్వు నిరీక్షణ ప్రభునందు ఉంచితే ఏదైనా దేవుడు నీ జీవితంలో చేస్తానండి. ఆమేన్. హల్లెలూయా. నీ విశ్వాసాన్ని, నీ నిరీక్షణను సిగ్గుపరచడు దేవుడు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చి నేను అయ్యగా నమ్ముతున్నా, నాకు 10 లక్షలు ఇస్తారంటే పల్లె ముందు అట్టుంది అంటాను. నేను అంటాను, నా అందరూ నమ్మకం ఉంచినా కానీ నువ్వు ఇక్కడ నుంచి మట్టి చేతులతో పోవాల్సింది చెప్తున్నా. అదే దేవుడి దగ్గరికి వెళ్ళి నేను దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచుతున్నాను, నేను ఆయన నమ్ముతున్నానంటే శభాష్, నీలాంటి నాకు కావాలంటాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నన్ను నువ్వు చూడలేదు, నా పేరు మాత్రమే నువ్వు విన్నావు, నా అందరూ ఇంత నమ్మకం ఉంచిను, ఖచ్చితంగా నేను నిన్ను దీవిస్తానని దేవుడు చెబుతాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక గమనించండి, నువ్వు నిరీక్షణ ఉంచితే నీకు సంతోషం కలుగుతుంది హృదయంలో. నువ్వు నిరీక్షణ ఉంచకపోతే నీకు దుఃఖమే కలుగుతుంది. దుఃఖం మారడం 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 తాగిపోతాడు మారడం